చంద్రబాబు గారు ఒక 1,00,000 మందికైతే గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరా 1,00,000 మంది అంటే, ఇప్పుడు ప్రధానంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. పేదింట్లో ఎవరైతే మహిళలు స్వయం ఉపాధి కోసం స్వయం ఉపాధితో బతకాలని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అంట. ఇది కూడా ఎంఎస్ఎంఈల ద్వారా ప్రధానంగా ఉపాధి అవకాశాలు కల్పించే నేపథ్యంలో మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలి అని చెప్పి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వారికి శిక్షణ కూడా ఇవ్వబోతోంది. 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయబోతున్నారు. 2 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మరో 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసి పెట్టింది. ఇందుకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు కూడా గుత్తేదారులను ఎంపిక కూడా పూర్తి చేశారు. ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందజేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇది ఎక్కడెక్కడ 1,00,000 మందికి ఎలా ఇస్తారంటే, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 మందికి ఇస్తారట. ఇందులో ముందు దరఖాస్తులు తీసుకుంటారు. తొలి విడతగా 26 జిల్లాల పరిధిలో 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్లు అందిస్తారు అనేది. అలాగే తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి నియోజకవర్గానికి 2,000 నుంచి 3,000 మందికి ఇస్తారు. అర్హులను గుర్తించిస్తారు. అలాగే 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో అప్పట్లో కూడా ఈ పథకం అమలు చేశారు. కాకపోతే చాలా లోపాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఇప్పుడు కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అనేది. అయితే ఇందులో మరి ఈ పథకంలో కూడా కేంద్రం వాటా ఉందా, కేంద్రం ఈ పథకంలో కూడా భాగస్వామిగా ఉందా అంటే ఒక రకంగా ఉందా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇందులో అయితే ఎక్కడ రాయలేదు వీళ్ళు ఈనాడు పత్రికలో రాసిన దాంట్లో. కాకపోతే వాస్తవానికైతే ఆల్రెడీ ఇటువంటి చేతి వృత్తుల వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే నడుపుతోంది. అది ఎక్కడికెక్కడ ఇలాగే శిక్షణలు ఇస్తున్నారు. తాపీ మేస్త్రులకి, వాటర్ మేస్త్రులకి, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి, వెల్డర్స్కి ఇలాగ. మరి ఇది కూడా అందులో భాగంగా ఒక నిర్ణయమా లేదంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అందా అనేది తెలియాలి.